వెళ్తే జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య హాజరై వేడుకలకు మరింత శోభ చేకూర్చారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ సాంప్రదాయ పద్ధతిలో ముగ్గుల పోటీలు, భోగిమంట, పిల్లలకు భోగుపళ్లు పోయడం వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి సంక్రాంతి పండుగ ప్రత్యేకతను అందరికీ గుర్తు చేశారు. అదేవిధంగా గంగిరెద్దులు, హరిదాసులు, కోలాటం వంటి జానపద కళారూపాలను ప్రదర్శింపజేసి పండగ వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మలిచారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ సంక్రాంతి మన తెలుగువారికి పెద్ద పండుగ అన్నారు. మన సాంప్రదాయ పండుగలను అందరూ సంతోషంగా చేసుకోవాలన్నారు. సంక్రాంతి పండుగ సమాజంలో ఐక్యత, స్నేహభావం, ఆనందాన్ని పెంపొందించే పండుగగా నిలుస్తుందని, ప్రజలందరూ సంప్రదాయాలను కాపాడుకుంటూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ఏపీ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బంది మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పిడికలుగా తయారు చేసి వాటన్నింటినీ ఆరబెట్టి ఇచ్చేసినటువంటి మన గౌరవ అతిథుల చేతుల మీదుగా వెలిగించడం జరుగుతుంది. ఇలాంటి రకరకాల ఔషధీయ మొక్కలతో భోగిమంట వేయడం అన్ని సమయంగా మారిపోతాయి అనే ఒక ఎడ్ల బండలకు ఉంది. కోఆప్షన్ సభ్యులు శ్రీ పిల్లపాటి సురేష్ బాబు గారు ఉన్నాం గారిని వేదికపైకి దేవస్థానం దాస సాహిత్య ప్రొడక్ట్స్ సందమని కార్డు ఏర్పాటు చేస్తున్నారు. ఇంతటి చక్కని చూపించిన కార్పొరేటర్ సాంబా గారిని జనపదంలో మరొక అంశం గంగిరెద్దులాట. అదేవిధంగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారికి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు గారికి, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి గారికి, ఇతర జెడ్పీటీసీలకు, సిఇఓ గారికి, కూటమి నాయకులకు, ఈ సమావేశానికి విచ్చేసిన అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. మరి ఈ రోజున జిల్లా పరిషత్ ఆవరణలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్రాంతి సంబరాల్ని మరి చాలా ఘనంగా నిర్వహించినందుకు ముందుగా గంటా పద్మశ్రీ ప్రసాద్ గారిని అభినందిస్తున్నా. తెలుగు సాంప్రదాయాన్ని ఒట్టుపడేటట్టుగా మరి ఏదైతే హరిదాస్తో కానీ, అలాగే గంగిరెద్దులతో కానీ, భోగి మంటలు కానీ అన్నీ కూడా మనం పండుగలకి ఏ వాతావరణంలో అయితే చక్కగా 3 రోజులు చేసుకుంటామో ఆ 3 రోజుల కార్యక్రమాలు కూడా చక్కగా ఈ ఆవరణలో నిర్వహించినందుకు ముందుగా వారికి అభినందనలు తెలుపుతున్నా. అలాగే ఇందులో అధికారులందరినీ, కూటమి నాయకుల్ని, ఏదైతే ఉన్నారో జెడ్పీటీసీలని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా నేను జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మరి 2026 సంవత్సరం అందరికీ బాగుండాలి. అలాగే ఏలూరులో కూడా అమ్మవారిని ఏదైతే నిలబెట్టారో అమ్మవారు అందరికీ కూడా ఏదైతే ఆ దీవెనలు ఇచ్చు ప్రతి కుటుంబం కూడా చల్లగా ఉండేలని
మనస్ఫూర్తిగా మేమందరం కూడా అనేక కార్యక్రమాలకు వెళ్ళి అమ్మవారిని పూజించడం జరుగుతుంది. మీ అందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నా సరే తప్పనిసరిగా ఏలూరు జాతర కార్యక్రమంలో పాల్గొనాలని అందరినీ కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గారు గంటా ప్రసాద్ గారు మరి వీరి ఆవరణలో సంక్రాంతి సంబరాల కార్యక్రమం చాలా చక్కగా నిర్వహిస్తూ మా అందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా చేసినటువంటి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అందరికీ కూడా 2026లో శుభాలు జరగాలి. అట్లాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే లోకేష్ బాబు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా ఈ 2026లో జరగాలని చెప్పి సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలందరికీ అందే విధంగా ఆ శక్తి ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ. మాకు కావాలంటే కొన్ని కార్యక్రమాలు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఇంకా మేము ఏమన్నా కావాలంటే మీ అందరికీ కూడా చేసి పెడతాము. ఇప్పుడు మా స్టాఫ్ జెంట్స్ అందరూ కూడా పొద్దుదస్తమాను కూడా జాబ్ చేసి అలసిపోతారు. వాళ్ళకి రిలాక్స్ కావాలంటే క్రికెట్ కావాలని అడిగారు. కాబట్టి వాళ్ళకి అక్కడ వెనకాల క్రికెట్ కోర్ట్ కూడా కట్టడం జరిగింది. రోజు కూడా ప్రాక్టీస్ చేసి వాళ్ళు మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి పంచాయతీరాజ్ స్టాఫ్ అందరూ కూడా కలిసి మొన్న టీము కండక్ట్ చేశారు. అందులో కూడా అది 20 సంవత్సరాలు, గతంలో 20 సంవత్సరాల్లో జరిగింది. మళ్ళీ ఎప్పుడు కూడా జరగలేదు మేడం. మళ్ళీ ఇప్పుడే ఆడుతున్నాం ఇక్కడ. ఇలాంటి టీం ఆడడం జరిగింది. ఈరోజు ప్యాకెట్లు, కోడి పందాలు ముఖ్యం కాదు. ఎక్కడైతే సంస్కృతి సాంప్రదాయాలు విలువల్ని పెంచాలి, యువకులు మరి క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ, మరి మహిళలకి ముగ్గుల కాంపిటీషన్స్తో కానీ అనేకమైనటువంటి సంస్కృత సాంప్రదాయ విలువల్ని పెంచే దిశగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి పిలుపుని ఈ రోజున మన ప్రభుత్వం కూడా ఇస్తూ ఉంది. ఎందుకంటే ఈ రోజున ఎక్కడా కూడా నేడు ఉన్నటువంటి జనరేషన్కి సంక్రాంతి అంటే తెలియదు, పండుగలు అంటే తెలియదు, మన సాంప్రదాయాలు తెలియదు, మన యొక్క సంస్కృతి విలువలు తెలియకుండా ఈ రోజున తయారు చేస్తున్నటువంటి తరుణంలో దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజున మన చైర్మన్ గారు, మరి అదేవిధంగా ప్రసాద్ గారు, శ్రీయవ గారు, సిబ్బంది, మరి జడ్పీటీసీల యొక్క సహకారంతో యాజమాన్యం తరపున, మా CEO గారి తరపున, మా సిబ్బంది తరపున, చైర్మన్ గారి తరపున, అందరి తరపున కూడా తమకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఏలూరు ఎమ్మెల్యే గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళు ఏలూరుకు సొంతం చేసేసారు. మన తెలుగు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు పోతే మనందరికీ ఎంత బాధగా ఉందో, మరి జిల్లాలు విడిపోయిన తర్వాత మరి ఈ యొక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆఫీసు ఏలూరు జిల్లాకి పోవడం అనేది మాకు కూడా, ఇతర జిల్లాలకి మాకు కూడా బాధాకరమే. కనీసం మా పదవీ కాలం అయ్యేంత వరకు అన్నా సరే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ఆవరణ కింద ఉంచమని నేను ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం మన పల్లెటూరులో ఇలాగ అందరూ కూర్చుని భోగి మంటలు కానీ, సంక్రాంతి రోజున కానీ, కనుమ ముక్కనుమ ఆ 4 రోజులు కూడా ఎంతో ఆనందంగా పెద్దలు, పిల్లలు, పాపలు, చుట్టాలు, బంధువులు, కొత్త అల్లులతో జరుపుకునేటువంటి సాంప్రదాయాన్ని నానాటికి అంతరించిపోతున్నటువంటి ఈ సందర్భంలో మరి యొక్క జిల్లా పరిషత్ ఆవరణలో అయితే అందరూ చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా పిల్లలకి భోగి పళ్ళు, గంగిరెద్దులు, మన హరిదాసులు, అన్ని రకాల ముగ్గులు, పండుగ అన్నీ భలే చేశారు. చాలా ఎక్సలెంట్ చేశారు మేడం. ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు చాలా ధన్యవాదములు మేడంకి. భోగి మంటలు చుట్టూరు చలిగాగటం, ఆ అట్మాస్ఫియర్ కానీ, అదేవిధంగా హరిదాసులు, ఇవన్నీ కూడా చక్కగా చూపించి ఈ జనరేషన్కి ఉత్తేజపరుస్తున్నారు. అంటే ఓన్లీ కోడి పందాలు, జోదాలకే కాకుండా క్రీడల వైపు ముగ్గుల పోటీలు కూడా అటువంటి మంచి మంచి కంటెస్ట్ చేస్తూ చక్కగా సంక్రాంతిని చేసుకుంటారని చెప్పి, అదేవిధంగా
చాలామంది ఎంప్లాయీస్ కూడా ఏంటంటే ఈరోజు చేయడమే కరెక్ట్, ఎల్లుండి నుంచి వాళ్ళ ఇళ్ళకి, వాళ్ళ స్వదేశాలకి, వాళ్ళ గ్రామాలకి శ్రీధర్ రాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఈ పండుగ ఏంటంటే ఇంటిల్లిపాది కూడా, ఈవెన్ మా అన్నయ్య గారి పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా ఇవి 3 రోజులు ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు కూడా. అందుకని ఇది చాలా ముఖ్యమైన పండుగ అందరికీ కూడా. మరి ఇవాళ మన చైర్మన్ గారు ప్రసాద్ గారు మీ అందరితో కూడా పండుగ చేసుకునేందుకు చక్కటి ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ కూడా మా ఐడియాస్ కాదు, ప్రసాద్ గారివే. ఈ గంగిరెడ్లతో ఆడించడం కానీ, హరిదాస్ చెప్పించడం కానీ, ఇక్కడ భోగిమంట అందించడం కానీ కూడా ప్రసాద్ గారి ఐడియాస్ అన్నీ కూడా. మరి ఇవాళ ఏలూరు వచ్చిన తర్వాత నేను వచ్చి 1 year అవుతుంది. మీరు మీ అందరితో పాటు సంక్రాంతి పండుగ చేసుకోగలగటం నా అదృష్టంగా భావిస్తూ అన్ని కుటుంబాలు, గ్రామం అంతా కలిసి జరుపుకున్నటువంటి ఒక పెద్ద పండుగ ఇది. ఒక్క కుటుంబానికి సంబంధించినటువంటి కాదు, ఒక్క వ్యక్తికి సంబంధించిన కాదు, గ్రామంలో ఉన్నటువంటి పొలము, పశువులు, మనుషులు అందరూ కలిసి జరుపుకున్నటువంటి ఒక పెద్ద పండగ. కాబట్టి ఆ పండగని సంతోషంగా జరుపుకోవాలి. ఆ పండగ ఎలా ఉంటుందో అనేది భవిష్యత్ తరాలకి తీసుకెళ్ళడం కోసంగా వారధిగా